నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఒప్పో F11 ప్రోతో పాటు దీన్ని లాంచ్ చేస్తారనుకున్నాం, కానీ అప్పుడు దీన్ని లాంచ్ చేయలేదు. చాలా లేట్గా దీన్ని తీసుకొని వచ్చారు. ఇది కూడా సేమ్ మీకు ఒప్పో F11 Pro ఏదైతే స్పెసిఫికేషన్స్తో వస్తుందో అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. కాకపోతే దీనిలో మీకు పాపప్ కెమెరా అయితే ఉండదు. అండ్ దీని ప్రైస్ కూడా మీకు 17,990 రూపాయలు పెట్టారు. అండ్ ఇది మీకు మే 18వ తారీఖు నుంచి సేల్కి రాబోతుంది. మే 13వ తారీఖు నుంచి దీని ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని డిస్ప్లే ఒకసారి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో డిస్ప్లే అయితే ప్రొటెక్షన్ చేస్తుంది. ఇది MediaTek Helio P70 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.79 అపేచర్తో వస్తుంది. ప్లస్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది బొకే షాట్స్ కోసం. f2.4 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. f2.0 అపేచర్తో వస్తుంది. 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కలర్ OS 6 మీద రన్ అవుతుంది. Android 9 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 4020 mAh బ్యాటరీతో వస్తుంది. వూక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్తో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే బాక్స్లో మనకి సార్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తారు. సార్ వాల్యూ 1.19 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.6 వాట్ పర్ కేజీ ఉంది. 5V 4A ఛార్జర్తో వస్తుంది, అంటే 20W ఛార్జర్తో వస్తుంది. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్లో ఫస్ట్ మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉన్నట్టుంది. సిమ్ ఎజెక్టర్ పిన్, దాని తర్వాత మనకి కేస్ అయితే ఉంది. ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. తర్వాత నేను చూపిస్తాను. కేస్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్లో మనకి మొబైలే ఉంది. ఇది ఒప్పో F11. దీనిలో కూడా మనకి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు. హైపర్ బూస్ట్ కూడా ఉంది దీనిలో. సో ఇది మన ఫోన్ అయితే. ఫోన్ కొంచెం గ్రీన్ కలర్లో కనపడుతుంది. వెరైటీగా ఉంది కలర్ అయితే. ఇది కలర్ అయితే చూడడానికి బాగుంది. అది ఇది గ్లాస్ అయితే కాదు, ఫినిష్ అయితే కొంచెం ప్లాస్టిక్ లాగా కనపడుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంది. ఫోన్ పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో కంటెంట్ చూసుకుంటే చార్జర్ అండ్ డేటా కేబుల్ ఉన్నాయి. చార్జర్ వచ్చేసరికి ఇది ఊక్ చార్జర్. అండ్ దీనిలో అవుట్పుట్ వచ్చేసరికి మీకు 5V 4A ఉంటుంది. నెక్స్ట్ USB కేబుల్ ఉంది. చూద్దాం ఇది మైక్రో USB లేకపోతే Type-C. మైక్రో USB కేబుల్తోనే వస్తుంది ఇది, Type-C అయితే కాదు. అండ్ నెక్స్ట్ మీకు ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. ఇవి ఇయర్ ఫోన్స్ అయితే. ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇవి నార్మల్ ఇయర్ ఫోన్స్, అంత మంచి క్వాలిటీ అయితే ఏం లేవు. వీటిని మీరు మంచి ఇయర్ ఫోన్స్ రీప్లేస్ చేసుకోవడం బెటర్. దీనిలో మనకు ఒక బటన్ ఉంది కాల్స్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి. అండ్ మైక్రోఫోన్ కూడా ఉంది కాల్స్ మాట్లాడడానికి. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే ఒప్పో F11. ఒకసారి మనం దీని ఫిజికల్ అవర్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే. అండ్ డిస్ప్లే పైన మీకు చిన్న నాచ్ కనపడుతుంది. దీనిలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ఇయర్ పీస్ కూడా కనపడుతుంది. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ ఇస్తున్నారు. సో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్క్రీన్ గార్డ్ వస్తుంది అండ్ కేస్ కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ దానిపైన మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. అండ్ కెమెరాస్ కింద మీకు సింగిల్ ఫ్లాష్ కనపడుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంకా బాటమ్కి వస్తే డిజైన్ బై ఒప్పో అండి, ఒప్పో బ్రాండింగ్ కనపడుతుంది. బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది. బటన్ కొంచెం గ్రీన్ ఫినిష్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో లేకపోతే ట్రిపుల్ స్లాట్తో వస్తుందో. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను ఫోన్ని. నేనేం సిమ్ కార్డ్స్ అయితే పెట్టలేదు. ఈ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇది MediaTek Helio P70 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది హోమ్ స్క్రీన్ ఒప్పో F11ది. సేమ్ చూడడానికి మనకి రియల్మీ ఇంతవరకు ఎన్ని ఫోన్స్ మనం అన్బాక్స్ చేసామో సేమ్ అట్లనే ఉంది. అండ్ సేమ్ ఆప్షన్స్, ఎక్కడ మనకి తేడా అయితే ఏం లేదు. FM రేడియో అయితే ఉంది. దీనిలో బ్లోట్వేర్ కూడా ఉంటుంది, కస్టమ్ UI కాబట్టి. డైలీ హ్యాండ్ చాలా యాప్స్ అయితే ఉన్నాయి, వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ 1 చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్. ఇక్కడ చూస్తే డివైస్ నేమ్ ఒప్పో F11 అని ఉంది. కలర్ OS 6 మీద రన్ అవుతుంది. Android 5 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 4GB ర్యామ్ ఉంది. స్టోరేజ్ వచ్చేసరికి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 128GBలో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 105GB ఫ్రీగా వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. 4GB ర్యామ్లో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 2.13GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా దీనిలో సేమ్ ఒప్పో F11 Pro ఏదైతే కెమెరా ఉందో అవే కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే దీనిలో పాపప్ కెమెరా లేదు ఫ్రంట్ వచ్చేసరికి. అండ్ సేమ్ ఇంటర్ఫేస్ మీకు రియల్మీ ఫోన్స్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. ఫోటో, పోర్ట్రైట్. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మనకి నైట్ మోడ్ ఉంది, పానోరమా ఉంది, ఎక్స్పోర్ట్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, గూగుల్ లెన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్రోమా బూస్ట్ కూడా ఉంది. క్రోమా బూస్ట్ మీరు ఆన్ చేసుకోవచ్చు. దీనిలో డాజిల్ కలర్ అని ఉంది. అదే రియల్మీ అయితే క్రోమా బూస్ట్ అని ఉంటుంది. కొంచెం కలర్స్ని ఇంకా బూస్ట్ చేసి చూపిస్తుంది. ఒకసారి వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వీడియో మనం మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు.
బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K ఆప్షన్ అయితే ఏం లేదు. ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ కూడా మాక్సిమం 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇవి కెమెరాలో ఆప్షన్స్ అయితే ఒకసారి నేను కొన్ని ఫోటోస్ అయితే తీసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్. బ్యాక్ కెమెరా యూస్ చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ OPPO F11 బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన డైరెక్ట్ కండిషన్కి వీడియో కాల్ చూడొచ్చు ఎలా ఉందో. ఈవినింగ్ 5 అవుతుంది టైం. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ నేను OPPO F11 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన డైరెక్ట్ కండిషన్లో. ఈవినింగ్ 5 అవుతుంది టైం. ఇక వీడియో కాల్ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ OPPO F11 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన నైట్ కండిషన్. ఇక్కడ 20 వాట్ లైటింగ్ ఉంది. ఇక్కడ వీడియో కాల్ చూడొచ్చు ఎలా ఉంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అనుకున్నాం కానీ సేమ్ అలానే ఉంది. అనుకో 60 లాగా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. కానీ ఏదైతే వీళ్ళు చేంజెస్ చేస్తారో కూడా మనకి చాలా యూస్ఫుల్ చేంజెస్ చేశారు 16 నుంచి 7కి. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం, సౌండ్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ స్పీకర్ కూడా మనకు ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం లౌడే ఉంది. ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం. వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ వేస్తే మొబైల్ ఎలా ఉంటుందో. సో ఇది వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ అయితే ఇది కొంచెం చూడడానికి అయితే బ్లాక్ కలర్లో ఉంది. ఇది వేస్తే మీకు బ్యాక్ సైడ్ కలర్ అయితే కనిపించదు మొబైల్ ఫోన్ది. కేస్ క్వాలిటీ అయితే బాగుంది కానీ కలర్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఇవ్వాల్సింది, మనకి బ్యాక్ కలర్ కొంచెం కనపడేది. కొంచెం సెన్సార్స్ చూసుకుంటే మనకి యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళు ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు చూడొచ్చు, ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది, ఫాస్ట్ ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చూడొచ్చు, మనకి చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఇది కళ్ళు మూసుకొని మీకు అన్లాక్ అవ్వ సెట్టింగ్స్లో మీరు యాప్స్ని అయితే ఎనబుల్ చేసుకోవాలి. క్లోజ్డ్ ఐస్ విల్ ఫెయిల్ ఫేస్ రికగ్నిషన్. రియల్మీ ఫోన్స్లో కూడా ఉంటుంది మనకి. ఇది ఎనబుల్ చేసుకుంటే మీరు కళ్ళు మూసుకున్నా కానీ ఫోన్ అయితే అన్లాక్ అవ్వదు. ఒకసారి DRM ఇన్ఫో కూడా చూద్దాం. దీనిలో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉందేమో. దీనిలో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే లేదు. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి మీరు HD క్వాలిటీలో అయితే చూడలేరు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ OPPO F11ది. ఇది సేమ్ మీకు OPPO F11 Pro ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది స్పెసిఫికేషన్స్ పరంగా. కాకపోతే దీనిలో పాపప్ కెమెరా ఉండదు. సో అదే చేంజ్ అయితే నేనైతే రివ్యూ అయితే ఏం చేయట్లేదు, జస్ట్ అన్బాక్సింగ్ ఒకటే ఫోన్ నేను చేస్తుంది. ఇది ఓవరాల్గా వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.